तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब बशीराबाद एसीपी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि रॉबरी और थेफ्ट के सिलसिले में किया गया एक केस का पर्दाफाश। गन पॉइंट पर ग्रॉसरी शॉप में 11 तारीख की रात को ये वारदात पेश आई थी। इस सिलसिले में बताया गया कि 4 लाख रुपए लूटने की रकम की इत्तला मौसूल हुई थी। इस सिलसिले में साई बाबा नामी एक शख्स जो कि शॉप के ओनर बताया गया है, इन्होंने एक कंप्लेंट दर्ज करवाई थी, जिसके बाद पुलिस ने कार्रवाई करते हुए 4 अफराद को सीसीटीवी कैमरेज की मदद से आइडेंटिफाई किया, जिनके नाम राजस्थान से महेंद्र खान, रुस्तम खान, राहुल खान, दीपक, अशोक पवार बताया गया। इन्हें आखिरकार पुलिस ने गिरफ्तार कर लिया। इनके कब्जे 2 बाइक, 4 मोबाइल, 71,180 रुपये की रकम भी जब्त किए जाने की इत्तला सीसीबी बालागंगी रेड्डी ने वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా, కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్ఓటి వాళ్ళు, క్రైము, సిసిఎస్, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 నేరస్తులు దొరికారు. ఈ 4 నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్, ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు. ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు. ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్, రుస్తుం ఖాన్ అనే ఫ్రెండ్స్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేయించేవాడు. వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్, అశోక్ పవార్ అనే వ్యక్తి పరిచయమైనాడు. ఈ 4 గత 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. ఈ ఆగ్రాలో కొని దగ్గర పెట్టుకున్నాడు. అది మహేందర్ ఖాన్కి ఇచ్చాడు. దీనికి మొత్తం ప్లాన్ చేసింది మహేందర్ ఖాన్. ఈ మహేందర్ ఖాన్ జాలూర్ డిస్టిక్, రాజస్థాన్ డిస్టిక్. హైదరాబాద్లో షాపూర్లో ఉంటాడు. ఈయన ఉండి కిరాణా షాపులకు టీ పొడి, సిగరెట్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాడు. అట్లా కిరాణా షాపుల్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఈయనకు మంచి ఐడియా ఉంది. ఈ కిరాణా షాప్ కి ఇంతకుముందు ఈయన సప్లై చేశారు సార్. ఈయన రెగ్యులర్గా కిరాణా షాప్కు సప్లై చేస్తాడు. డీసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీం అజయ్, ఎస్హెచ్ఓ విజయ్, మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్లు తిమ్మప్ప, రాజు, వీళ్ళందరూ దాదాపు 500 పైన కెమెరాలు చేసి ఈ విజయ్ 3 రోజులు నిద్ర కూడా లేకుండా తిరిగినాడు ఏరియాలో. ఆ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఇది డిటెక్ట్ అయింది. వీళ్ళందరికీ మా సిపి గారికి రివార్డు పెట్టి వీళ్ళందరికీ క్యాష్ రివార్డు వచ్చే విధంగా చేస్తామని మా డీసీపీ గారు చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ. ఈ సాయిబాబా అనే ఇతన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ఈయన ప్రతిరోజు రాత్రి 10:30కు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు. మనం ఆయన ఈజీగా టార్గెట్ చేయొచ్చని బ్రీఫ్ చేశాడు. ఆ విధంగా 4 2 మోటార్ సైకిళ్ళ పైన వచ్చారు. ఇద్దరు ముందు వెయిటింగ్లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు. అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతన్ని ఆపడానికి ట్రై చేశాడు, కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర పనిచేసే వర్కర్లకు, మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర, గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లల్లో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి. అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులనప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి.
ఇంతకుముందు ఏమైనా నేరస్తులు సార్? వీళ్ళకు గత చరిత్ర ఏం లేదు. ఫింగర్ ప్రింట్స్ అన్ని వెరిఫై చేశాము. ఇప్పటి వరకు పాత కేసులు ఏమి లేవు. ఇప్పుడు 71,180 రూపాయలు రికవరీ అయింది. 4 మొబైల్ ఫోన్స్, ఒక లైటర్ పిస్టల్, 2 యాక్టివా బైకులు రికవర్ అయినాయి. ఈ దొంగతనం చేసిన డబ్బులతోనే ఒక సెల్ ఫోన్ కొన్నారు. వీళ్ళు ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవి ఏమేమి కొన్నారనేది రికవర్ చేస్తాం. ఈ పిస్తల్ ఎక్కడి నుంచి వాళ్ళు స్వాధీనం చేశారు? ఈ పిస్తలు